ఆనంద భైరవి శరణ్యని రూమ్లోకి తీసుకువెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఏంటత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. దర్శన్ నీతో ఎలా ఉంటున్నాడమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇంతకు ముందులా అస్సలు లేరు, చాలా బాగా చూసుకుంటున్నారు, కేరింగ్గా ఉంటున్నారు. త్వరలోనే మీరు కోరుకున్న విధంగా నా జీవితంలోకి ఆనంద క్షణాలు రాబోతున్నాయి అత్తయ్య. ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. నాకు తెలుసు నా వెనక మీరున్నారంటే ఖచ్చితంగా నేను సంతోషంగా ఉంటాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవి ఏడుస్తూ శరణ్య చేతులు పట్టుకొని, అమ్మ శరణ్య, నా పైన నువ్వు ఏంటమ్మా ఇంత నమ్మకం పెట్టుకున్నావు? నీ కాపురాన్ని నువ్వే కాపాడుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి, నీకు అండగా తోడుగా ఎవరూ ఉండరమ్మా అని ఆనంద భైరవి శరణ్యకి చెప్తూ ఉంటే, నా గుండె ధైర్యం అంతా కూడా మీరే అని చెప్తున్నా కదత్తయ్య అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. అయ్యో పిచ్చి తల్లి, నేను నీకు ఎలా చెప్పాలమ్మా? నిన్ను నా కొడుకు జీవితంలోకి తీసుకురాగలనే కానీ నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి తల్లి. నిన్ను ముందుకు నడిపించే శక్తి ఎల్లవేళలా కుదరదు. నీకు నేనున్నాను చెప్పి నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావంటే నీ జీవితం ఎడారిగా మారిపోతుందమ్మా. అది గుర్తుంచుకో. నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎప్పటికీ నేను నీకు తోడుగా ఉండలేనమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. పరిస్థితులు అలా ఉన్నాయమ్మా, అందుకే అలా మాట్లాడుతున్నాను. నేను నీకు తోడుగా నీడగా ఉండకపోవచ్చు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అత్తయ్య అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఒకవేళ రేపటి రోజున ఈ ప్రాణమే ఉండకపోతే అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, అలా మాట్లాడొద్దు. మీరు నన్ను ఒక అమ్మలా ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటారు, నాకు తెలుసు అని. అలాంటి మాటలు ఎప్పుడు కూడా నా ముందు మాట్లాడితే నేను తట్టుకోలేను అత్తయ్య గారు అని శరణ్య ఆనంద భైరవి నోటిని చేతితో అడ్డు పెడుతుంది. ఈ బంగారు తల్లి నా పైన ఇంత నమ్మకం పెంచుకుంది, నేను తనని ఎలా మోసం చేయాలి అని ఆనంద భైరవి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆయన ఇంటికి వచ్చినట్టున్నారు, ఫోన్ చేస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటే, సరే అమ్మా పద వెళ్దాం అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య ఏ తప్పు చేసింది? ఏ తప్పు చెయ్యని శరణ్యకు ఎందుకు శిక్ష వేయాలి అని ఆనంద భైరవి తానే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, ఆనంద, శరణ్యతో మాట్లాడావా? శరణ్య విడాకులకు ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటాడు. అసలు శరణ్య ఏ తప్పు చేసిందండి? శరణ్య ఏ తప్పు చేసిందని శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించాలండి? శరణ్య ఏ తప్పు చేయలేదు. అలాంటి అమాయకురాలు జీవితాన్ని బలి కోరడం ఎంతవరకు కరెక్ట్ అండి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఆనంద, మనం ఏమీ కావాలని చేయట్లేదు కదా, లహరి జీవితం బాగుండడం కోసమే కదా చేస్తున్నాం. ఎందుకు లహరి గురించి ఆలోచించకుండా నువ్వు శరణ్య గురించి ఆలోచిస్తున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. అవును ఆనంద, శరణ్యకు విడాకులు ఇప్పించి ఇక్కడ నుండి పంపించినా కూడా తన భవిష్యత్తు బాగుండేలా మనం చూసుకుందాము. కానీ లహరి జీవితం అలా కాదు కదా అని లీలావతి అంటూ ఉంటుంది. అది కాదక్క, నా వల్ల కావట్లేదు. శరణ్య జీవితం నాశనం చేయడం నా వల్ల కాదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. నీ కూతురు ఏమైపోయినా పర్వాలేదా ఆనంద? నీ చిన్న కోడలు మాత్రం సంతోషంగా ఉండాలా? అదేనా నువ్వు కోరుకుంటుంది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడకపోతే దర్శన్తో నేను మాట్లాడతాను, లహరి జీవితం సంతోషంగా ఉండేలా చేస్తాను అని రాజేశ్వరరావు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, పాపం అత్తయ్య గారికి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. శరణ్యకు విడాకులు ఇప్పించకపోతే మామయ్య గారు మీకే విడాకులు ఇచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పండి అని అనన్య ఆనంద భైరవిని హేళన చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య ఇంటికి వెళ్తుంది. దర్శన్ శరణ్యని చూడగానే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి, శరణ్య ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. మన ఇంటికే వెళ్ళానండి, అత్తయ్య గారి వాళ్ళని చూసొద్దామని అని శరణ్య అంటూ ఉంటుంది. అందరూ ఎలా ఉన్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. బాగున్నారు, కానీ అందరిలో ఏదో ఒక బాధ కనిపించింది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసింది నేను, కుటుంబంలో విలువలు తెలియకుండా మాట్లాడింది నేను. అసలు అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో అర్థం కావట్లేదు. మనం వేరు కాపురం పెట్టడం వాళ్ళందరికీ ఇష్టం లేదు కదా, అందుకే వాళ్ళంతా బాధగా ఉన్నారేమో అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను శరణ్య, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు. దేవాలయం లాంటి ఆ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడదామా అని చూస్తున్నా అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మకు ఫోన్ చేస్తాను, మనం అక్కడికి వస్తున్నట్టు చెప్పేస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరే అండి అని శరణ్య చెప్తుంది. ఇక మరోవైపు లహరి తన రూమ్లోకి వెళ్తుంది. ఈరోజు ఇంట్లో కూడా అందరూ సఫర్ అవుతున్నారంటే దానికి కారణం నేనే. అమ్మ నాన్నలు చూపించే ప్రేమను కాదని చెప్పి ఎవరి ప్రేమ కోసమో నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నాను.
అసలు నా జీవితానికి శరణ్య వదిన జీవితానికి ఎందుకు ఆ బ్లాక్మెయిలర్ గాడు ముడిపెడుతున్నాడో అర్థం కావట్లేదు. అమ్మ మాట్లాడింది కరెక్టే కదా, నేను తప్పు చేస్తే శరణ్య వదినకు ఎందుకు శిక్ష వేయాలి? ఈ సమస్యకు పరిష్కారం నేనే చూపించాలి, నేను పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోవాలి అని లహరి ఆలోచిస్తూ ఉంటుంది. నేను పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోతే ఈ కుటుంబ పరువు పోతుంది. కుటుంబ పరువు పోకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేనే శాశ్వతంగా ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి అని లహరి మనసులో అనుకొని కత్తి తీసుకొని తన చేతిని కోసుకుంటుంది. ఇక లహరి చేతి నుండి రక్తం వస్తూ ఉంటుంది. లహరి స్పృహ కోల్పోయి పడిపోతుంది. రోహిత్ అటుగా వెళ్తూ లహరిని చూసి లహరి అని లహరి రూమ్లోకి వచ్చి పిన్ని, అమ్మ అందరూ త్వరగా రండి అని గట్టిగా పిలవడంతో అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. లహరిని రక్తపు మడుగులో చూసి అమ్మ లహరి అని పిలుస్తూ ఉంటారు. ఇక లహరి పలకకపోవడంతో అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఓరి దేవుడా, లహరి ఏంటి ఇలాంటి పని చేసింది అని లీలావతి ఏడుస్తూ ఉంటుంది. నాన్న రోహిత్, చెల్లిని చేతులతో ఎత్తుకో, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. రోహిత్ లహరిని ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక మరోవైపు అనన్య కారులో ఎక్కి కూర్చుంటుంది. లహరిని కారులోకి తీసుకుంటుంది. ఆనంద, త్వరగా కారెక్కు, హాస్పిటల్కి వెళ్దాం అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఏడుస్తూ కారెక్కుతూ ఉంటే వదిన గారు, ఆవిడ గారు ఏమీ అవసరం లేదు, తనకి కూతురు అవసరం లేదు, కోడలు మాత్రమే కావాలంట, మనం మాత్రమే హాస్పిటల్కి వెళ్తున్నాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది. ఆనంద భైరవిని ఒంటరిగా ఇంటి దగ్గరే వదిలేసి రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, లీలావతి, అనన్య, రోహిత్ లహరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. డాక్టర్ అని రోహిత్ పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి, నా కూతుర్ని బ్రతికించండి అని రాజేశ్వరరావు వేడుకుంటూ ఉంటాడు. బ్లడ్ బాగా లాస్ అయినట్టుంది, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లోపలికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ నర్స్కి చెప్తుంది. ఇక లహరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరూ కూడా బయట నించొని ఏడుస్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి ఒంటరిగా హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. దేవుడా, ఏంటయ్యా ఈ పరిస్థితి అని ఆనంద భైరవి ఏడుస్తూ వస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి హాస్పిటల్కి వచ్చి ఏమండి లహరికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావా ఆనంద, నా కూతురు లహరి బ్రతికి ఉందా చచ్చిందా అని చూడ్డానికి వచ్చావా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఏంటండి ఈ మాటలు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. మరి ఎలా మాట్లాడమంటావు? కూతురి గురించి ఆలోచించకుండా నీ చిన్న కోడలి జీవితం బాగుండాలి అని ఆలోచిస్తున్నావు కదా ఆనంద అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. శరణ్య జీవితాన్ని ఎవరు కూడా కావాలని నాశనం చేయాలనుకోవట్లేదు, పరిస్థితి అలా వచ్చింది, తన కూతురు జీవితం గురించి ఆలోచించాలి కదా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఆనంద, లహరిని నేను ఈ చేతులతో పెంచాను, తను హాస్పిటల్ బెడ్ మీద అలా పడి ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, కానీ నువ్వు లహరిని నవమాసాలు మోసి పెంచావు కదా ఆనంద, నీ గుండె ఎలా తట్టుకుంటుంది ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. చూడమ్మా ఆనంద, శరణ్యకు మనమంతా కలిసి అన్యాయం చేయాలని అనుకోవట్లేదు, తను కోడలుగా అడుగుపెట్టిన ఈ ఇల్లు సంతోషంగా ఉండాలంటే శరణ్యకు విడాకులు ఇవ్వక తప్పదు. ఈరోజు ఈ ఇల్లు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నువ్వు మొండిగా ప్రవర్తించడం వల్లే అమ్మా ఆనంద అని కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు.